ప్రధానం ఇంకోటి, జగన్ చేసిన అప్పులపై కట్టాల్సిన వడ్డీనే 24,944 కోట్లు లోకేష్. విచిత్రం ఏంటంటే 50 ఏళ్ళు 60 ఏళ్ళుగా జరిగిన అప్పులన్నిటికీ జగన్ గారి బాధ్యతలు అంటారని. అలాగే అంగన్వాడీలకు వరం, గ్రాట్యుటీ అమలు, త్వరలోనే తీపి కబురు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జీవో జారీ చేస్తారు. ఇదంతా మాయ చేసే కార్యక్రమాలు ఏమిటి? కృష్ణరాజు గారు చెప్పండి, నిజంగా అప్పుల మీద అట్లా మాట్లాడుతున్నారు లోకేష్ గారు కూడా, ఈ రకంగా అది ఎంతవరకు సమంజసం? నారా లోకేష్ గారి ఎక్స్ అకౌంట్ను ఖచ్చితంగా క్లోజ్ చేయాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఎక్స్ అకౌంట్ ద్వారా ఆయన తరచుగా అబద్ధాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన గతంలో మీకు గుర్తుందో లేదు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెళ్లి పేపర్ల కోసం 9.84 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అని చెప్పి అదొక అబద్ధ ప్రచారం. అది కూడా ఏంటంటే మొత్తం రిపోర్ట్ లో కేవలం ఒక చిన్న భాగాన్ని మాత్రమే చూపించి ఎక్స్ అకౌంట్ లో ఆ స్టేషనరీకి అయ్యే మొత్తం వ్యయాన్ని పక్కన పెట్టి కేవలం పెన్ను పేపర్ల కోసమే ఎంత ఖర్చు పెట్టారని చెప్పి ఆయనకు అబద్ధ ప్రచారం చేశారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ అప్పులకు సంబంధించి ఇది ఒక సబ్ స్టాండర్డ్, అది చెప్పాలంటే ఒక సబ్ స్టాండర్డ్ మెసేజ్ కింద మనం భావించాలి. ఎందుకంటే స్టాన్ఫర్డ్ లో చదువుకున్నాను అని చెప్పిన వ్యక్తి ఇటువంటి అసలు పద్ధతి పాడు లేకుండా, అసలు ఇటువంటి వాటికి సరైన ఆథెంటిసిటీ లేకుండా ప్రజలను తప్పుదో పట్టించి ప్రజలను మోసగించే విధంగా ఆయన ఇటువంటి ప్రకటన చేయడం అనేది నిజంగా అత్యంత శోచనీయం. తర్వాత అప్పులు, ఎవరి హయాంలో అప్పులు ఉన్నాయండి? చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో అతి పెద్ద అప్పుల అప్పారావు. ఆయన ఆంధ్రప్రదేశ్ ను తాకట్లో పెట్టారు. ఇది నా మాట కాదండి, ఇది మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి మాట. ఒక్కసారి మీకు వినిపిస్తే ఒకసారి చూడండి, చెప్తాను మీకు. అది కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన మాట అండి. ఇది 1,500 working days ఉంది 99,004. 1,200 working days he has borrowed money from RBI. ఇది capital expenditure కోసం కదా, గవర్నమెంట్ నడిపేదానికి కేసర్ గారు. ఓకే, ఇది 2019-14 మధ్య 1,500 వర్కింగ్ డేస్ ఉంటే 1,200 వర్కింగ్ డేస్ చూడండి. అన్ని రోజుల పాటు ప్రతి రోజు కూడా ఆయన రిజర్వ్ బ్యాంక్ నుంచి ఓవర్ డ్రాఫ్ట్స్ తీసుకుని రాష్ట్రాన్ని నడిపి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి అని చెప్పిన వ్యక్తి ఎవరండి? మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ గారు. కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వారి తనయుడు ఇట్లా మీరు చెప్పినట్టు ఇన్ని అబద్ధాలు చెబితే అట్లా. ఇప్పుడు రాష్ట్ర విభజన నాటికి 7,000 కోట్లు వడ్డీ కడుతున్నారు. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత 15,000 చిల్లర కోట్లకి వెళ్ళింది, 14,000 చిల్లర కోట్లు, అంటే 50% ఎంతో 100% పెరిగింది. ఆ తర్వాత కరోనా 2 ఏళ్లతో కలిపి ఇంకొక మళ్ళీ వడ్డీ అప్పు పెరిగింది. అప్పు తగ్గట్టుగా 22,000 కోట్లకు ఎంతకు వెళ్ళింది. ఈ మొత్తం అంతా కలిపి జగన్ గారి ఖాతాలో ఏంటి? కాదు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, అసలు ఇక్కడ ఇంకొక ద్రోహం ఏం చేశారంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో వడ్డీలను కూడా సరిగ్గా కట్టలేదండి. ఆ వడ్డీలు కట్టకపోవడంతో ఆర్బీఐ వారు ఇతర ఈ బ్యాంకులు కూడా తరచుగా వారికి కొన్ని వందల నోటీసులు ఇచ్చింది. మీరు ఈ నెల మా వడ్డీలు పంపించలేదు, అది 6 నెలలకు మా వడ్డీలు పంపించలేదు అని చెప్పి. అంటే ఆ వడ్డీలు కూడా అక్యూములేట్ అయ్యాయి. ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎందుకు చెప్పడం లేదు? తర్వాత ఈ కొన్ని బ్యాంకులు అయితే ఈ లోన్లు, కొత్త లోన్లు తీసుకుంటే ఆ లోన్ల నుంచి వడ్డీలు మినహాయించుకొని మిగతా మొత్తాన్ని మాత్రమే రుణాలుగా ఇచ్చాయి. ఈ విషయాన్ని లోకేష్ గారు ఎందుకు చెప్పడం లేదు? తర్వాత ఈ 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 97,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి ఆ రోజు నడికండి. అయితే ఈ తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే, ఆ అప్పులు అంటే 1956 నుంచి 2014 వరకు, అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ టర్మ్ లో దిగిపోయేంత వరకు చూస్తే దాదాపు 7,488 కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లించినట్లుగా చెబుతున్నారు. కానీ ఇక్కడ ఏమైందంటే 2019 నాటికి వడ్డీ 15,324 కోట్లకు పెరిగింది. అంటే ఇక్కడ ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వడ్డీ చెల్లింపు అనేది రెట్టింపు అయ్యింది. ఈ విషయాన్ని వారు ఎందుకు చెప్పడం లేదు? మూడోదండి, మీకు 2014-15తో పోల్చితే వడ్డీ చెల్లింపుల పెరుగుదల 80% ఉంటే, అది జగన్మోహన్ రెడ్డి గారి హయాం 2023-24 నాటికి జగన్మోహన్ రెడ్డి హయాంలో 76.2% తగ్గింది. అంటే వడ్డీల భారం, చెల్లింపుల భారం అనేది చంద్రబాబు నాయుడు హయాంలో
89% ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 76.2% తగ్గింది. ఇలాగా మీకు అనేక చూస్తాం. అనేక అంశాల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎక్కడ పరిధులకు మించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పులు చేయలేదు, ఓవర్ డ్రాఫ్ట్స్ కి వెళ్ళలేదు. దీనికి సంబంధించి మీకు ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ వారు కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఒక అప్రిసియేషన్ కూడా వాళ్ళు చేశారు. మీరు హద్దులోనే చేస్తున్నారు. నాకేమనిపిస్తుంది అంటే చంద్రబాబు గారే కాకి లెక్కలు చెబుతారంటే ఆయన మించిపోయి ఇప్పుడు ఈయన కాకి లెక్కలు చెబుతున్నాడు. మరి ఇట్లా చేసే వాళ్ళకి పుణ్యం వస్తుందో రాదో తెలియదు కానీ రైట్. ఇక మనం రాజీవ్ గారు చెప్పండి, ఈ కోర్టు తర్వాత అన్ని అమలు చేసేస్తామని డిఎస్సి అని అదని ఇదని ఇప్పుడు తాజాగా గ్రాట్యుటీ అని అంగన్వాడీలకి నిజంగానే ఎమ్మెల్సీ ఎలక్షన్లు వాళ్ళని భయపెడుతున్నాయి టీడీపీని. సంక్షిప్తంగా చెప్పండి, తిరుమల ఇష్యూ మీద కూడా మాట్లాడించాలి సార్. ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ వారు భయపడుతున్నారు, చాలా వ్యతిరేకత వచ్చింది. ఈ వచ్చినటువంటి వ్యతిరేకతని ఏదో రకంగా పాసిఫై చేసుకోవాలనే ఆలోచనలో వస్తే ఇది చేస్తాం అన్నటువంటి మాట తప్ప ఇంకోటి కాదు. కోడ్ అయిపోగానే చేస్తాం, కోడ్ ఉంది లేకపోతే అన్ని చేసేవాళ్ళం అన్నట్లు. అదే అంటున్నావు సార్, వంకలేనమాట డొంకటికి ఏడ్చిందట. అలాగే నీకు ఇచ్చినటువంటి ఇన్ని నెలల అధికారంలో నువ్వు ఒక పని చేయలేకపోయి ఇప్పుడు చేద్దాం అంటేనేమో గతంలో చెయ్యండిరా బాబు అంటే బాబు మాకు అధికారం లేదు, అధికారం పోయింది. ఎందుకు చేయలేదంటే అధికారం పోయింది. ఎప్పుడు చేస్తారంటే అధికారంలోకి వచ్చాక చేస్తాం. ఇప్పుడు చెయ్యండిరా అంటే బాబు లేదు ఎమ్మెల్సీ కోడ్ ఉందని. ఇదంతా కూడా కేవలం ప్రజలు మభ్యపెట్టడానికే సార్. నేను ఒకటే చెప్తున్నాను, తొలి సంతకం సార్ డిఎస్సి అనేది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పెట్టిన తొలి సంతకం. రాజశేఖర రెడ్డి గారు గతంలో తొలి సంతకం పెడితే ఉచిత కరెంట్ ఇచ్చి చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు తొలి సంతకం పెన్షన్ల పెంపు పెడితే ఇచ్చి చూపించారు. కానీ వీళ్ళు పెట్టినటువంటి మొట్టమొదటి సంతకానికే దిక్కు లేకుండా విద్యార్థులు కానీ యువత కానీ రోడ్లెక్కి మా ప్రభు డిఎస్సి నోటిఫికేషన్ ర్యాలీలు ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చిందంటే వాట్ ఎల్స్ ఈ గవర్నమెంట్ చేస్తుంది. తొలి సంతకానికే దిక్కు లేదంటే మిగతా చెప్తున్నటువంటి మాటల పరిస్థితి ఏంటి? కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో జనరల్ గా ఏమనుకుంటున్నారు, 7 రోజులు డివైడ్ చేసుకున్నారు ఈ కూటమి ప్రభుత్వం. సోమవారం పోలవరం, మంగళవారం అప్పుల వారం, బుధవారం బుద్ధి లేని వారం, గురువారం గుర్తు లేని వారం, శుక్రవారం షో మాటలు చెప్పేవారం, శనివారం శాపనార్థాల వారం, ఆదివారం అన్ని మర్చిపోయేవారం. ఇంతే తప్పితే ప్రజలకు మంచి చేసినటువంటి పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వం లేదు. రైట్.